Hello everyone, welcome to my channel KANNA'S Education. So this is Pawan Kumar. మీరు చూస్తున్నారు KANNA'S Education ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దామండి. ఓకేనా? సో ఎటువంటి లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ సెమిస్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దాం. ఓకేనా? సో ఇది మనకి యూనిట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్. ఓవరాల్గా దీంట్లోకి వచ్చేసరికి మనకి 34 or 30 క్వశ్చన్స్ అనేవి మనకి యూనిట్ వైజ్ ఉండడం అయితే జరుగుతుంది. సో నేను ప్రతిదీ మెథడ్ వైజ్ క్వశ్చన్స్ అనేవి దీంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీటిని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఈ ఫొటోస్ అనేవి ఇన్స్టాగ్రామ్లో పేస్ట్ చేస్తాను. లేదంటే మీకు వీడియోని అయితే పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? సో నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఇచ్చాను ఏంటనేది ఇంకా చెప్పడం లేదండి. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. సో మనకి ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి ఓవరాల్గా 35 క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ యూనిట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీకి వచ్చేసరికి మనకి ఓవరాల్గా 9 క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. సో యూనిట్ 2లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఒకటి, అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి సాల్బుల్ ఫర్ y, సాల్బుల్ ఫర్ x, సాల్బుల్ ఫర్ p, అలాగే క్లారెట్స్ ఈక్వేషన్, దీనికి సంబంధించిన డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి దాంట్లో నేను మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆ టాపిక్గా సపరేట్ చేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో యూనిట్ 3 వచ్చేసరికి హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1. సో దీంట్లో కూడా మనకి ఒక 4-5 మెథడ్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఆ మెథడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ యూనిట్ 4. సో యూనిట్ 4 కూడా సేమ్ మనకి యూనిట్ 3 ఎలా అయితే ఉంటుందో దానికి ఎక్స్టెన్షన్ అనమాట. యూనిట్ 4కి వచ్చేసరికి హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 అనమాట. సో దీంట్లో కూడా మనకి ఒక 24 క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ యూనిట్ 5. సో యూనిట్ 5 వచ్చేసరికి మనకి ఓవరాల్గా దీంట్లో కూడా ఒక 30 to 24 క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ క్వశ్చన్స్ అనేవి నేను డిస్ప్లే చేస్తాను. స్క్రీన్ షాట్ అని వీడియోని అయితే పాస్ చేసుకుని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. అలాగే ఇవి మన సెకండ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. అలాగే థర్డ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే ఫోర్త్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే ఫిఫ్త్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో కనుక నచ్చినైతే వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.